వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ స్కాలర్షిప్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఏ కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలి, హౌసింగ్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువ, ఫినాన్షియల్ గా ఫీజు కొంచెం తక్కువ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. ఏ యూనివర్సిటీ అయితే బెటర్, మనకి వీసా అనేది స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి. టాప్ కంట్రీస్ మాత్రమే కంపేర్ చేస్తున్నాను. కుడ్ బి ఐటీ, అగ్రికల్చర్, లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీథింగ్. ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు ఎక్కువ అనమాట. జాబ్ కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంటుంది. పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా పిఆర్ కి, పర్మనెంట్ రెసిడెన్స్ కి అప్లై చేసుకొని ఫేక్ యూనివర్సిటీస్ ని చూపించి సో బ్యాడ్ హెల్త్ కేర్ అని చెప్పొచ్చు అనమాట. బికాస్ హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో ఈరోజు వీడియోలో అయితే మనం వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. నేనైతే చాలా రోజుల తర్వాత అగైన్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. బికాస్ నేను ఇండియాకి వెకేషన్కి అయితే వెళ్ళాను. సో క్వైట్ ఎ లాంగ్ వెకేషన్, రావడానికి కొంచెం లేట్ అయింది. బట్ ఐ థింక్ ఐ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ యూ గైస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఎవరెప్పుడు నాకు మెసేజ్ చేస్తున్నా కూడా నేను ఆల్వేస్ ఐ ట్రై టు గివ్ రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అదే కాకుండా నేనైతే ఇప్పుడు ఇండియా టు జర్మనీ సిరీస్లో నేనైతే నాకు తెలిసిన టాపిక్స్ అయితే స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడైతే అలా కాకుండా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరైతే నన్ను మోస్ట్ రిక్వెస్టెడ్గా అడిగిన టాపిక్స్ మీద ఈ సిరీస్ అనేవి కంటిన్యూ చేయబోతున్నాను అనమాట. సో అదే కాకుండా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే అందరికీ తెలిసిందే కదా అండి, నేనైతే ఇండియా టు జర్మనీ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఇండియన్స్ జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుందండి. సో ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు కావాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది కాబట్టి చెక్అవుట్ చేసి మీకు ఏదైనా తెలియని విషయం ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. ఐదర్ యూట్యూబ్ కామెంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ రిప్లై మైట్ బికమ్ లేట్ బికాస్ ఆల్వేస్ నేను కనెక్ట్ అవ్వలేను కదా. సో అందుకని మోస్ట్లీ విత్ ఇన్ 1 వీక్ అయితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇమీడియట్లీ ఆల్సో యూ మైట్ గెట్. అండ్ సో ఈరోజు వీడియోలో అయితే మనం వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నాం కదా, అదేంటంటే తమ్నైల్ చూసుంటారు కదండి, మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఏ కంట్రీ అయితే బెటర్, ఏ కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేసుకుందాం అనమాట. ఈ టాపిక్ మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే, చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇండియా నుంచి వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్కి మాస్టర్స్ కోసం పంపించేటప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. ఎలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ అయితే బెటర్, మనకి ఫినాన్స్ వర్క్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ అనమాట చాలా డౌట్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు దాన్ని డీకోడ్ చేసి ఏ కంట్రీ దేనికి బెటర్, ఏ కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలనే దాన్ని సింపుల్గా నేను చెప్పేస్తానండి. సో మనకి ఒక 4-5. సో సమ్ టైమ్స్ పీపుల్కి మంచి యూనివర్సిటీస్ అయితే కావాలి, ఆ కంట్రీ అయితే బెటర్ అని అనుకుంటారు కదా. సో కొంతమందికి రీసెర్చ్ కావాలి, కొంతమందికి ఏంటంటే ఫినాన్షియల్గా ఫీజు కొంచెం తక్కువ ఉండాలి, కొంతమంది ఏంటంటే రెప్యూటెడ్ అయిన యూనివర్సిటీసే కాకుండా మనకి హౌస్కి, మన ఇండియాకి దగ్గరగా ఉండే కంట్రీ కావాలి. కొంతమంది ఇవన్నీ అలా ఉన్నా కూడా వీసా అనేది స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి. ఇలాంటివన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. సో నేనైతే కంపేర్ చేసే కంట్రీస్ వచ్చేసి టాప్ కంట్రీస్ మాత్రమే కంపేర్ చేస్తున్నాను. టాప్ కంట్రీస్ అంటే మనకి యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, కెనడా, ఇలాంటి కంట్రీస్ అనమాట. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ యూఎస్ఏ. సో అందరూ యూఎస్ఏకి వెళ్తూ ఉంటారు కదండి, చాలామంది మనకు తెలిసిన ఇండియన్స్ అందరూ యూఎస్ఏలో మోస్ట్లీ ఉంటారు. అండ్ ఆల్సో ఫస్ట్ అందరూ వెళ్ళడం స్టార్ట్ చేసింది యూఎస్ఏకే అనమాట. అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేసి జాబ్ తెచ్చుకొని అక్కడ ఉంటూ ఉంటారు. బట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఏ కంట్రీ అయితే బెటర్, సో అందులో యూఎస్ఏలో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి చూసేద్దాం. సో ఫస్ట్లీ యూఎస్ఏ అంటేనే మనకి తెలిసిందే కదా. అందులో ప్రోస్ అయితే అది చాలా లార్జ్ కంట్రీ అండి. మనకి ఒక్క సెక్టార్ అని కాదు, ఏ టైప్ ఆఫ్ కోర్స్ తీసుకున్నా కూడా, దట్ కుడ్ బి ఐటీ, అగ్రికల్చర్, లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీథింగ్. సో మోర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు ఎక్కువ అనమాట యూఎస్ఏ తీసుకున్నప్పుడు. అండ్ అదే కాకుండా మనకి టాప్ రెప్యూటెడ్ కాలేజెస్ అనమాట, లైక్ ఎంఐటి, హార్వర్డ్ లాంటివన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి
స్కాలర్షిప్స్ తక్కువైనా కూడా ఇన్ కేస్ 1-2 స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉన్నప్పుడు అప్లై చేసి మనం వాటిని తెచ్చుకోగలిగితే చాలా మంచి రెప్యుటేషన్ కూడా ఉంటుంది కంపేర్ టు అదర్ కంట్రీస్. అండ్ ఇదే కాకుండా మనకి హౌసింగ్ క్రైసిస్ ఇప్పుడు అన్ని కంట్రీస్ చూస్తే మనకి హౌసింగ్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువ ఉందండి. బట్ యూఎస్ఏలో అంత హౌసింగ్ క్రైసిస్ అయితే ఇప్పటికి లేదు. అండ్ ఆల్సో నేటివ్ గూడ్స్ అవైలబిలిటీ, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి మన కంట్రీ ఐటమ్స్ అవైలబుల్ ఉండడం ఈజీ అనమాట అమెరికాలో అయితే. అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా బెటర్గానే దొరుకుతాయి. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇన్ అకాడమిక్ షిఫ్ట్స్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ ఇన్ అకాడమిక్ షిఫ్ట్స్ అంటే మనం అక్కడికి వెళ్ళి ఒక మాస్టర్స్ కోర్స్లో జాయిన్ అయినప్పుడు మనకు అది నచ్చలేదు, మనం వేరేది షిఫ్ట్ అవ్వచ్చు, లేదా మన మేజర్ సబ్జెక్ట్ని చేంజ్ చేసుకోవచ్చు అంటే అది ఈజీ అనమాట కంపేర్ టు అదర్ కంట్రీస్తో. సో మీ స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు లక్కీగా జాబ్ వచ్చిందంటే మాత్రం మీరు ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అండి కంపేర్ టు అదర్ కంట్రీస్, బికాస్ యూ పెయిడ్ వెరీ వెల్ ఇన్ యూఎస్ఏ. మిగతా కంట్రీస్ అయితే అంత పే చేయవు లైక్ యూఎస్ఏ లాగా. సో మీకు అలాంటి ఆప్షన్ ఏదైనా కావాలి, మాకు మంచిగా పే రావాలి, బాగా సెటిల్ అవ్వాలి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అంటే యూఎస్ఏ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడైతే మనం కాన్స్ చూసేద్దామండి. కాన్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి జాబ్ కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంటుంది, బికాస్ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ దేర్ ఆల్రెడీ హూ ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్. అండ్ ఇదే కాకుండా వీసా అనేది చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, వీసా ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి అక్కడ. అండ్ ఇదే కాకుండా మనకి హోమ్ కంట్రీని ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే ఆప్షన్ కూడా పెద్దగా ఉండదు, బికాస్ ఆఫ్ వీసా రెస్ట్రిక్షన్స్. ఏంటంటే పీపుల్ అంత ఫాస్ట్గా వచ్చి విజిట్ చేసి మళ్ళీ వెళ్ళాలి అని అనుకోరు. మిగతా కంట్రీస్లో మాత్రం అదొకటి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ కాలేజ్ ఫీజ్ అనేది యూఎస్ఏలో చాలా ఎక్కువ అనమాట కంపేర్ టు అదర్ కంట్రీస్. అండ్ హెల్త్ కేర్ కూడా తెలిసిందే కదండి, హెల్త్ కేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి. అండ్ ఇవన్నీ కాకుండా మీరు ఒకవేళ మ్యారీడ్ లేదా మీరెవరైనా మీ మీద డిపెండెంట్గా తీసుకెళ్ళాలి మీరు చదువుకునేటప్పుడు అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు టేక్ డిపెండెంట్ విత్ యూ. బట్ డిపెండెంట్ అనే వాళ్ళు వర్క్ చేయలేరు అనమాట, వాళ్ళు జస్ట్ ఇంట్లో కూర్చొని మీకు జస్ట్ సపోర్ట్ చేయడం, లేకపోతే మీకు కుక్ చేయడం కానీ లేకపోతే ఇంకా దేంట్లో అయినా హెల్ప్ చేయడం కానీ అలా చేయొచ్చు తప్ప వాళ్ళైతే వర్క్ చేసి ఎర్న్ అయితే చేయలేరు అనమాట. అదొక మేజర్ కాన్. అండ్ పిఎస్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంది కదా అండి, పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా మీకు చాలా తక్కువ టైం ఇస్తారనమాట, జస్ట్ 12 మంత్సే ఇస్తారు. ఆ 12 మంత్స్ టైంలోనే మీరు జాబ్ తెచ్చేసుకొని కంటిన్యూ అవ్వాలి, లేదంటే కొన్నిసార్లు డిపోర్ట్ చేస్తారు, లేదంటే వన్స్ వీసా అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేసేయాలన్నమాట. డిపోర్టేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ పిఎస్డబ్ల్యూ అయిపోయిన తర్వాత స్టిల్ అక్కడ ఉన్నారంటే అప్పుడు డిపోర్ట్ చేస్తారు, ముందైతే డిపోర్ట్ చేయరనమాట. లేదు మీరు అఫీషియల్గా మా వీసా అయిపోయింది మేము వచ్చేస్తామంటే అలా అయినా వచ్చేసేయచ్చు. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద పాపులర్ కంట్రీ వచ్చేసి కెనడా అండి. కెనడా కూడా మనకు అందరికీ తెలిసిందే కదా, మోస్ట్లీ చాలామంది కెనడాకు కూడా మాస్టర్స్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో మనకి కెనడా దగ్గరికి వచ్చేసరికి కూడా ప్రోస్ వచ్చేసి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి. అండ్ ఆల్సో మనకి ఈజీ పిఆర్ ఆప్షన్స్ అనమాట. మనకి వన్స్ అయిపోయిన తర్వాత మన స్టడీస్ అయిపోయిన తర్వాత మనకి పిఎస్డబ్ల్యూ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుందండి, 3 to 4 years వరకు ఉంటుంది పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా. అంటే మీ మాస్టర్స్ 2 years కాకుండా ఆ తర్వాత 3 to 4 years అనమాట. సో ఈజీలీ యూ కెన్ స్టే అప్ టు 5 to 6 years ఇన్ కెనడా. ఈ టైంలో వన్స్ మీరు 5 years అక్కడ స్టే చేసిన తర్వాత మీకు జాబ్ కనుక వచ్చిందంటే వెంటనే పిఆర్కి పర్మనెంట్ రెసిడెన్స్కి అప్లై చేసుకొని అక్కడ ఉండిపోవచ్చు. వన్స్ పర్మనెంట్ రెసిడెన్స్ వస్తే ఇవరే పర్మనెంట్ రెసిడెంట్ కాబట్టి మీరు అక్కడ ఉండొచ్చు, మీకు ఏ వీసా ఇష్యూస్ కూడా రావు. అండ్ కోర్స్ ఫ్లెక్సిబిలిటీస్ కూడా ఎక్కువ అండి, చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఐటీ పీపుల్కి బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ కాస్ట్ దగ్గరికి వచ్చేసరికి కూడా మీడియోకర్ కాస్ట్ అండి, యూఎస్ఏతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనమాట, మనం ఎఫోర్డ్ చేయగలిగే అంత ఫీజెస్ అయితే ఉంటాయి కెనడాలో. ఈజీగా మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు అఫోర్డ్ చేయొచ్చు. యూఎస్ అయితే వెరీ హై కాస్ట్లీ కదా, సో దాంతో కంపేర్ చేసి మాత్రమే నేను చెప్తున్నాను, ఇది తక్కువని కాదు, దాంతో కంపేర్ చేస్తే ఇది తక్కువ అనమాట.
అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ వచ్చేసి స్పౌస్ని కూడా మీరు మీతో తీసుకురావచ్చు మీరు మాస్టర్స్ చేసేటప్పుడే. అండ్ స్పౌస్ కెన్ వర్క్ ఫుల్ టైం అనమాట. మీరు స్టార్టింగ్ నుంచే ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళు ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ స్పౌస్కి ఏదైనా జాబ్ వచ్చిందంటే ప్రొఫెషనల్ జాబ్ కానీ స్కిల్డ్ జాబ్ కానీ వాళ్ళు వర్క్ వీసా కన్వర్ట్ చేసుకొని మిమ్మల్ని డిపెండెంట్గా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనం కాన్స్ దగ్గరికి వెళ్ళిపోతే అంటే ఈ కంట్రీలో ఉండే కాన్స్ ఏంటంటే మెయిన్లీ టూ కోల్డ్ కంట్రీ అండి. బికాస్ మనకి ఇండియా నుంచి మనం సడన్గా వేరే కంట్రీ వెళ్ళినప్పుడు టూ కోల్డ్ క్లైమేట్ ఉంటే చాలామంది ఇమీడియట్గా అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. సో అదొక మెయిన్ రీజన్ అనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో కొంతమంది కోల్డ్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది కొన్ని అదర్ కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కొంచెం చూసుకోవాలి. ఇంకా అది కాకుండా హౌసింగ్ క్రైసిస్ అండి. కెనడాలో ఇప్పుడు మేజర్ క్రైసిస్ అయితే హౌస్ క్రైసిస్ అండ్ ఆల్సో జాబ్ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉందండి. ఈవెన్ ఒక సెక్యూరిటీ పోస్ట్కే చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లైన్స్లో నిల్చొని వెళ్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ హై క్రౌడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ పీపుల్ అనమాట. అండ్ ఇదే కాకుండా మనకి డిప్లొమాటిక్ ఇష్యూస్ కూడా ఈ మధ్య స్టార్ట్ అయిపోయాయి కదా అండి ఇండియాతోటి. ఆ డిప్లొమాటిక్ ఇష్యూస్ అంటే అది పొలిటికల్గా అయినా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది స్టూడెంట్స్ మీద ఉంటుందన్నమాట ఖచ్చితంగా. సో అది కూడా కొంచెం చూసుకొని మీరు ఫ్యూచర్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్తే బెటర్. అండ్ ఆల్సో మనకి చాలామంది కన్సల్టెన్సీ పీపుల్ ఫేక్ యూనివర్సిటీస్ని చూపించి పంపించేస్తూ ఉంటారండి. కెనడాలో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎవరినైనా కన్సల్టెన్సీని చూస్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకొని మీరు మనీ పే చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రాపర్గా ఆ యూనివర్సిటీస్ వెబ్సైట్స్కి వెళ్ళి చూసుకొని అది క్యూఎస్ ర్యాంకింగ్లో లిస్టెడ్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి. బికాస్ కెనడాలో చాలామంది 50% ఆఫ్ పీపుల్ వెనక్కి వచ్చేస్తున్నారండి బికాస్ ఆఫ్ దీస్ ఫేక్ యూనివర్సిటీస్. సో కన్సల్టెన్సీస్ ఆర్ చీటింగ్ దెమ్. అండ్ ఇదే కాకుండా హెల్త్ కేర్ అనేది చాలా బ్యాడ్ అండి కెనడాలో. సో హై కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ ఆల్సో మీరు చూసుకోవాలన్నమాట. సో ఇదైతే కెనడా గురించి చూసాం కదండి. నెక్స్ట్ మేజర్ కంట్రీ మన ఇండియన్స్ చూస్ చేసుకునేది యూకే. సో యూకే అనేది కూడా మంచి యూనివర్సిటీస్తో ఉండే ఒక కంట్రీ అండి. బికాస్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటివన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రో వచ్చేసి ఇక్కడ చాలా స్కాలర్షిప్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్కి కూడా చాలా స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. మీరు దాన్ని అప్లై చేసి మీకు వచ్చి వెళ్ళారంటే మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు కామన్వెల్త్ స్కాలర్షిప్ అని చెప్పేసి మనకి కామన్వెల్త్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక స్కాలర్షిప్ ఉంటుంది. అది ఈజీ టు గెట్ అనమాట. ఆ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్కి మీరు ట్రై టు అప్లై అండ్ గో. అండ్ ఇదే కాకుండా మనకి ట్యూషన్ ఫీ కంపేర్ టు యూఎస్ఏ లెస్, బట్ ఇట్ ఈస్ క్వైట్ హై. అండ్ అడ్మిషన్స్ ఎస్పెషల్లీ అడ్మిషన్ గెట్టింగ్ ఈస్ వెరీ ఈజీ అనమాట. యూకేలో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ మీరు ఒక 10 అప్లికేషన్స్ వేస్తే అందులో ఈజీగా 7-8 అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ప్లెంటీ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ప్లెంటీ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయి. బట్ యాజ్ యూజువల్ హై కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ పోస్ట్ వర్క్ వీసాకి వచ్చేసరికి మీకు 2 years అయితే ఇస్తారండి. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ కోర్స్. ఈవెన్ మీరు 1 year కోర్స్కి వెళ్ళినా కూడా మీకు 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా అయితే ఇచ్చేస్తారు. సో మీరు 1 year అక్కడ చదువుకొని 2 years జాబ్ సర్చ్ అండ్ పార్ట్ టైం చేసుకుంటూ మీరు సర్చ్ చేసుకొని ఏదైనా జాబ్ వస్తే మీరు వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ 2 years మాస్టర్స్ చేసినా సరే మీకు 2 years పిఎస్డబ్ల్యూ అనేది వస్తుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీకు జాబ్ రాకపోతే మాత్రం మీరు ఎక్స్టెండ్ చేసుకోలేరు అంటిల్ అన్లెస్ మీరు ఏదైనా స్కిల్డ్ వర్క్ కి అలా కన్వర్ట్ అయితే తప్ప మీరైతే వీసాని ఎక్స్టెండ్ చేసుకోలేరు. అండ్ ఇదే కాకుండా వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ స్పౌస్ని కూడా తీసుకెళ్ళొచ్చు మీతో పాటు. మీ స్పౌస్ వచ్చేసి అక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట ఫుల్ టైం. మీరు పిఎస్డబ్ల్యూ అయిపోయే వరకు మీ స్పౌస్ కూడా మీతో ఉండి వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి కాన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా కొంచెం కోల్డ్ కంట్రీ అండి. బట్ కంపేర్ టు కెనడా బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో గెట్టింగ్ సెటిల్డ్ ఆల్సో డిఫికల్ట్ అని చెప్పొచ్చు అనమాట. బికాజ్ మోస్ట్లీ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి యూఎస్ఏలో, కెనడాలో ఇట్లా జాబ్స్ రావడం అయితే ఈజీ అనమాట. బట్ యూకేలో కంపారిటివ్లీ లెస్ అని చెప్పొచ్చు. అండ్ ఫీజు వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ వీసా రూల్స్ కూడా
ఈ మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు 2 ఇయర్స్ ఉండి ఆ తర్వాత 2 ఇయర్స్ ఉండొచ్చు, కానీ మిగతా వీసాస్ అనేవి ఆల్వేస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి, అంత బాగోవు. సో ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వీసా కూడా అంతగా ఏం బాగోదు అనమాట. అండ్ పిఆర్ తెచ్చుకోవడం కూడా చాలా డిఫికల్ట్ ఈ కంట్రీలో. అండ్ హెల్త్ కేర్ యాజ్ యూజువల్ ఇట్స్ సో బ్యాడ్ హెల్త్ కేర్ అని చెప్పొచ్చు అనమాట. బికాస్ మనం బ్యాడ్ హెల్త్ కేర్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, మనకి ఇండియాలో వచ్చేసి ఏ టైంలో అయినా స్టెప్ ఇన్ అయిపోవచ్చు హాస్పిటల్లో, మనకి కావాల్సింది చూసుకోవచ్చు. బట్ మిగతా కంట్రీస్లో అలా ఉండదన్నమాట. మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళి అక్కడ చూపించుకుంటే వాళ్ళది ఎమర్జెన్సీ అని ఫీల్ అయితేనే మనల్ని డాక్టర్ దగ్గరికి పంపిస్తారు, లేకపోతే మీరు వెళ్ళలేరు అనమాట. చిన్న చిన్న ఇట్లా ఫీవర్ వచ్చింది, కఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, ఆర్ ఎనీ అదర్ అలర్జీస్, ఇట్లాంటి వాటన్నిటికీ మీరు వెళ్ళలేరు అనమాట హాస్పిటల్కి అంత ఈజీగా. సో అందుకని మాత్రమే బ్యాడ్ హెల్త్ కేర్ అని చెప్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఎల్స్. సో ఇదైతే యూకే గురించి అండి. సో నెక్స్ట్ మేజర్ కంట్రీ వచ్చేసి ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ కంపేర్ టు యూఎస్ఏ, యూకే వీటన్నిటితో కంపేర్ చేస్తే అంత టాప్ యూనివర్సిటీస్ అయితే ఆస్ట్రేలియాలో ఏం లేవు. అఫోర్డబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మీడియోకర్ రేంజ్, సేమ్ లైక్ కెనడాతో ఈక్వల్గా ఉంటుందండి అఫోర్డబిలిటీ. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వచ్చేసి మీకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది 6 ఇయర్స్ వరకు వస్తుందండి. బికాస్ 2 ఇయర్స్ మీరు మాస్టర్స్ చేస్తే ఆ 2 ఇయర్స్ కాకుండా అనదర్ 6 ఇయర్స్ అనమాట. 3 to 6 ఇయర్స్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్ వాట్ యూ చూజ్. దాన్ని బట్టి మీరు 3 to 6 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది వస్తుంది. అండ్ ఆల్సో మీరు స్పౌస్ని తీసుకెళ్ళొచ్చు. స్పౌస్ అనే కాదు, డిపెండెంట్ హూ ఎవర్ యు ఆర్ టేకింగ్, లైక్ పేరెంట్స్ ఆర్ కిడ్స్, హూ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అండ్ ఎర్న్ చేసుకోవచ్చు. అంటిల్ మీ పిఎస్డబ్ల్యూ అయిపోయే వాళ్ళకు వాళ్ళు అక్కడ ఉండి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అదే కాకుండా పిఆర్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. పిఆర్, సిటిజన్షిప్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఆస్ట్రేలియాలో. అండ్ వెదర్ కూడా ప్రతి ఓకే. మనకి కోల్డ్ సీజన్లో మాత్రమే కొంచెం కోల్డ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియాతో ఈక్వల్గానే ఉంటుంది వెదర్ అనేది. అండ్ ఇది కాకుండా మనం కాన్స్ చూసుకుంటే మనకి యువి రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. యువి రేడియేషన్ అంటే మనకు తెలిసిందే కదా, సన్ రేస్ అనేవి మన మీద పడ్డప్పుడు మనకి ఇండియాలో హీట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి యువి రేడియేషన్ అనేది తక్కువ అనమాట. అదే ఆస్ట్రేలియాలో అయితే కొంచెం హీట్ తక్కువ టు ఎక్కువ ఉంటుంది, బట్ యువి రేస్ అనేవి డైరెక్ట్గా మన స్కిన్లోకి వెళ్తాయి. సో స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఆల్వేస్ అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తూ అలా ఉంటారనమాట. సో మోస్ట్లీ యువి రేడియేషన్ ఎక్కువ. అపార్ట్ ఫ్రమ్ దట్ కాన్స్ అంటే పెద్ద కాన్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఐఎల్స్ మాత్రం మీరు చూస్ చేసుకోవాలి. ఐఎల్స్ మాత్రం బ్యాండ్ అనేది చాలా ఎక్కువ రావాలన్నమాట. ఇంగ్లీష్ అనేది మీరు అంత బాగా పర్ఫెక్ట్గా మాట్లాడాలి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం. బికాస్ దేర్ కంట్రీ ఇంగ్లీష్ ఇస్ లైక్ ప్రతి వాళ్ళు ఎలా అంటే ఫాస్ట్గా మాట్లాడతారు. వాళ్ళ స్లాంగ్ కూడా మనకు అంత ఫాస్ట్గా, యాక్సెంట్ కూడా అర్థం కాదనమాట, అంత ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకే మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇంగ్లీష్ అనేది బ్యాండ్ అనేది ఎక్కువ చూపించాలి, స్కోర్ అనేది కంపేర్ టు అదర్ కంట్రీస్. అక్కడ స్కోర్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ సో అదైతే ఆస్ట్రేలియా గురించి అండి. అది కాకుండా నెక్స్ట్ కంట్రీ వచ్చేసి ఈ మధ్య చూస్ చేసుకుంటున్నారు ఈ కంట్రీని, అదే ఐర్లాండ్ అనమాట. సో ఐర్లాండ్ దగ్గరికి వచ్చేసరికి మీకు కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ నాకు ఐడియా లేదు, బట్ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి ఐర్లాండ్లో కూడా మనకి. అండ్ దీనికైతే ఈ టెక్కి హబ్ అని చెప్పొచ్చు. ఆల్ టాప్ నాచ్ కంపెనీస్ ఉన్నాయి కదండి మనకి, యాపిల్, ఫేస్బుక్ ఇట్లాంటివన్నిటికీ అది హబ్ అనమాట. అక్కడ అన్ని కంపెనీస్ ఉంటాయి. అండ్ రిలేటివ్లీ బెటర్ ఫీజ్ అని కూడా చెప్పొచ్చు. ఈ మనకి యుఎస్ఏతో కంపేర్ చేసిన, ఆస్ట్రేలియాతో కంపేర్ చేసిన బెటర్ ఫీజ్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా కాన్స్ ఎక్కువ ఉన్నాయండి. మీరు వైఫ్ని కానీ డిపెండెంట్ని కానీ తీసుకెళ్ళలేరు మీరు మాస్టర్స్ చేసేటప్పుడు. అండ్ ఆల్సో మీరు ఆ తర్వాత మీకు జాబ్ వచ్చినా సరే మీరు డిపెండెంట్ని తీసుకెళ్ళాలంటే మీరు సర్టైన్ సర్టైన్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఖచ్చితంగా మీకు శాలరీ వస్తూ ఉండాలి, లేకపోతే మీరు తీసుకెళ్ళలేరు అనమాట. అండ్ ఆల్సో మీరు అప్పుడు తీసుకెళ్ళినా సరే వర్క్ చేయాలంటే దానికి డిఫరెంట్ పర్మిషన్స్ అనేవి అక్వైర్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈజీగా వాళ్ళు ఏం జాబ్లోకి ఎంటర్ అయిపోలేరు అనమాట. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్ ఇక్కడ. అండ్ అదే కాకుండా కంట్రీ అనేది చాలా చిన్న కంట్రీ అండి కంపేర్ టు అదర్ కంట్రీస్.
సో జాబ్ అది ఐటీ హబ్ అయినప్పటికీ కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కొంచెం నేరోగా ఉంటాయి, ఎందుకంటే కంట్రీ చిన్నదవడం వల్ల. యాజ్ ఆఫ్ నౌ కాంపిటీషన్ కాస్త తక్కువ అండి, బట్ ఇన్ ఫ్యూచర్ కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంది, బికాస్ అందరూ ఇప్పుడు ఐర్లాండ్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది షెంగన్ ఏరియానే కానీ, బట్ ఆ వీసా తోటి మీరు షెంగన్ కంట్రీస్ కూడా ట్రావెల్ చేయలేరన్నమాట. సో ఇదైతే మేజర్ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి ఈ కంట్రీకి. బట్ స్టిల్ మంచి యూనివర్సిటీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద టాప్ యూనివర్సిటీస్ అండి, ఇప్పటి వరకు నేను కవర్ చేసినవి, టాప్ కంట్రీస్ అండి. సో ఈ కంట్రీస్ కాకుండా ఆబ్వియస్లీ మనం కంపేర్ టు జర్మనీ కాబట్టి జర్మనీలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా ఒక్కసారి నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. సో మనకి జర్మనీ తెలిసిందే, నేనేం హైప్ చేసి చెప్పట్లేదండి జర్మనీని. ఇక్కడ నిజంగానే మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్లీ మనకైతే ట్యూషన్ ఫీజు అనేది లేదు, ఆ బర్డన్ చాలా తగ్గిపోతుంది, 0 ట్యూషన్ ఫీజు అనమాట. అండ్ అదే కాకుండా ట్రాన్స్పోర్ట్, ఎవ్రీవేర్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి, బట్ జర్మనీలో అనేది చాలా తక్కువ. మీరు మంత్లీ 59 ఆర్ 58 యూరోస్ పే చేశారంటే ఎంటైర్ జర్మనీ ఆ ఒక్క టికెట్తోనే ట్రావెల్ చేయొచ్చు అనమాట. అది కాదు స్టూడెంట్స్కి అయితే మాత్రం వాళ్ళ స్టూడెంట్ ఐడి కార్డ్తోనే ఎంటైర్ జర్మనీ ట్రావెల్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. అండ్ ఇదే కాకుండా మనకి పార్ట్ టైం జాబ్స్ కూడా యాజ్ ఆఫ్ నౌ చాలా ఎక్కువ ఉన్నాయండి కంపేర్ టు అదర్ కంట్రీస్, బికాస్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ జర్మనీలో. ఇప్పుడిప్పుడే కొంచెం కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, బికాస్ ఆల్ ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, సో ఆల్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ రైట్. సో అందరూ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే స్లోగా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అండ్ డిసడ్వాంటేజెస్ దగ్గర వస్తే దేర్ ఆర్ డిసడ్వాంటేజెస్, ఎందుకంటే మెయిన్లీ జర్మన్ నేర్చుకోవాలండి ఇక్కడికి వస్తే సర్వైవ్ అవ్వాలంటే. షార్ట్ టర్మ్ సర్వైవల్కి అయితే రానక్కర్లేదు, లాంగ్ టర్మ్లో మాత్రం మీరు జర్మనీలో సర్వైవ్ అవ్వాలి, మంచి జాబ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు జర్మన్ అయితే వచ్చి ఉండాలండి. అండ్ జర్మనే కాకుండా వన్ మోర్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ కోల్డ్ కంట్రీ, చాలా కోల్డ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా నేను అడ్వాంటేజెస్లో 2-3 మర్చిపోయాను చెప్పడం. స్పౌస్ని మీరు తీసుకురావచ్చు, వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. పిఎస్డబ్ల్యూ అనేది మీ మాస్టర్స్ అయిపోయాక 2 ఇయర్స్ ఖచ్చితంగా ఇస్తారు. సో 2 ఇయర్స్ మీరు ఉండి చూస్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన జాబ్ని. అండ్ స్పౌస్ కూడా ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. యా, ఆల్ ద మేజర్ యూనివర్సిటీస్ ఆల్సో ఆర్ హియర్. ఇవన్నీ టాప్ రేంజ్ లైక్ యూఎస్ఏ, యూకే అలాగేం ఉండకపోయినా కూడా మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్ అయితే జర్మనీలో ఉంటాయండి. రీసెర్చ్కి ఎస్పెషల్లీ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళైతే జర్మనీ ఖచ్చితంగా వచ్చేసేయచ్చు. లేదు రీసెర్చ్ మా ప్రయారిటీ కాదు అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ అప్ టు యువర్ డెసిషన్. సో ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఇదండి మనకి టాప్ కంట్రీస్లో ఏ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద అన్నీ ఒకసారి టాప్ కంట్రీస్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఇచ్చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఇంతకుముందు జర్మనీ రిలేటెడ్ వీడియోస్లో జర్మనీనే ఎందుకు చూస్ చేసుకోవాలి అండ్ ఆల్సో జర్మనీలో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఒక స్టూడెంట్కి అని చెప్పి వీడియోస్ చేశాను. మీకు ఎవరికైనా డీటెయిల్డ్ వీడియోస్ కావాలంటే జర్మనీ గురించి ఆ లింక్స్ అనేది ఓపెన్ చేసేసుకొని చూసేసేయండి, లేదా మీరు నా ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేసినా కూడా వచ్చేస్తాయి అనమాట. ఎనీవే నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇందులో లేదా ఏదైనా అర్థం కాకపోయినా నాకైతే మీరు కమెంట్ అయితే చేసేసేయండి. అండ్ ఇంకేదైనా కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఐ లీడ్ యూ దేర్. And yeah, that's it for today. Thank you for watching. Bye bye.